ఈ నవారా బియ్యం అండి, మీకు నవారా తెలుసు. మా రైస్ వీడియో చూసిన వాళ్ళందరూ రైసెస్ అడుగుతున్నారు కదా. చాలా రోజుల నుంచి తెప్పిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నాకు మంచి రైతు 100% జెన్యూన్ అనిపిస్తే కానీ నేను ఎవరి దగ్గర తీసుకోను. అందుకే మీరు అడిగిన వెంటనే ఇవ్వలేకపోయాను. ఎంతోమంది కులాకారు అడిగారు, నవారా అడిగారు. సో ఇప్పుడు వచ్చినాయండి ఒక మంచి రైతు దగ్గర నుంచి, నాలాగా చేసే రైతు దగ్గర నుంచి ఒక 50 కేజీస్ నవారా, 25 కేజీస్ కులాకారు వచ్చినాయి. మ్యాక్సిమం ఒక్కొక్కళ్ళు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఆర్డర్ పెడితే నేను పంపిస్తాను. సరౌండింగ్ హైదరాబాద్ అయినా పర్లేదు, బయట అయినా పర్లేదు. ఇంకా మిగతా లిస్ట్ కూడా పెడతామండి. దాంతోపాటు ఇవి కూడా ఆర్డర్ చేస్తే పంపిస్తాను. కొంచెం మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అది అవుతుంది కాబట్టి అట్లీస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఇది నవారా రైస్ గురించి మీ అందరికీ తెలుసు కదా. షుగరు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి, మెన్స్ అంటే మగవాళ్ళు తినడానికి చాలా మంచి రైసు. షుగర్ వచ్చిన వాళ్ళకి తగ్గడానికి, పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోవడానికి, రాని వాళ్ళకి ఎప్పటికీ రాకుండా ఉండడానికి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ 14.5 ఉంటుంది. ఫైబర్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గుతుందో అప్పుడే షుగర్ లాంటివి ఇలాంటివన్నీ అటాక్ అవుతాయి. ఈ రైస్ వండుకునే విధానం, నైట్ నానబెట్టి 12 గంటలు, పొద్దున్న 2 గంటల పాటు ఉడకబెట్టి, అది మన ఇత్తడి గిన్నెలో కానీ కుండలో కానీ, గ్యాస్ మీద అయినా పర్లేదు, కట్టెల పొయ్యి మీద అయినా పర్లేదు. కట్టెల పొయ్యి మీద వండుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, గ్యాస్ మీద అయితే కొంచెం తగ్గుతాయి. కానీ గిన్నె మాత్రం ఇంపార్టెంట్. కుండ కానీ ఇత్తడి, ఇప్పుడు నేను కందులు చూపించాను కదా, అలాంటి ఇత్తడి గిన్నె తీసుకోండి. నవారా వచ్చేసి మనకి అందుబాటులో ఉంది. ఇంకా దీన్ని ఒకవేళ అన్నం రూపంలో తినలేకపోతే, కొంచెం తినడం కష్టం అండి నవ్వడం అదిని, దోశలు చాలా బాగుంటాయి. మన మినప్పిండితో పాటు నార్మల్ వైట్ రైస్ కొంచెం తక్కువ వేసుకుని ఇది ఎక్కువ వేసుకుంటే దోశలు సూపర్ ఉంటాయి. ఇంకా సేమియా కూడా చేసుకోవచ్చు, నూకల్లా చేసుకుని జావ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ ఉన్నాయి, పిండి వంటలు వండుకోవచ్చు. జంతుకులు, మురుకులు అంటారు కదా, చాలా ఫేమస్ ఇవి. ఇంకొక రైస్ వచ్చేసి కులాకార్ అండి. మీకు ఆల్మోస్ట్ కులాకారు ఇంతకు ముందు ఒక వీడియోలో దీని క్రాప్ గురించి క్లియర్గా చెప్పాను. మరి ఆ వీడియో అందరూ చూసారో లేదో. ఇది ఆడవాళ్ళు అంటే విమెన్, చిన్న 1 year బేబీ నుంచి 90 years వరకు, అంటే వాళ్ళు ఇంకా లైఫ్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళకు వచ్చే సమస్యలు, లేడీస్కి వచ్చే సమస్యలు కంట్రోల్ చేస్తుందండి ఇది. మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో, అట్లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడం, కొంచెం టైం కావడం, తర్వాత మెన్సెన్స్ ప్రాబ్లం కంట్రోల్ చేయడం, తర్వాత పీసీఓడి వస్తుంది అమ్మాయిలకి, ఆ పీసీఓడి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, ఇట్లా ఎన్నో సమస్యలు ఆడవాళ్ళకి ప్రధానంగా ఉండే సమస్యలు కంట్రోల్ చేస్తాయి కుల్లాకారు. ఈ రైస్ కూడా ఎర్రగానే ఉంటుంది. ఆ కలర్కి ఈ కలర్కి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్. ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ నానబెట్టి మార్నింగ్ కుక్ చేసి తినాలి. ఈ 2 రైసెస్కి కర్రీస్ సెట్ కావండి. ఓన్లీ పులుసు లాగా, అంటే లిక్విడ్ లాగా ఉండాలి. సాంబార్ కానీ పెరుగు కానీ, ఆ 2 కర్రీస్తోనే సెట్ అవుతుంది. పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఆవు పాలు తోడుపెట్టి ఆ పెరుగుతో ఇది కలిపేసేసి కొంచెం ఒక 1 hour నానిన తర్వాత తింటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రైస్ తీసుకోవడం ఎలా కుక్ చేసుకోవాలో తెలియట్లేదు చాలామందికి. సో అందుకని కుకింగ్ ప్రాసెసింగ్ కూడా చెప్పేసాను. నవారా ఎలా అయితే మల్టీ యూజెస్ చేసుకోవచ్చో, స్నాక్స్ చేసుకోవటం, దోశలు చేసుకోవటం, ఇవి కూడా అలా చేసుకోవచ్చు. దీంతో స్వీట్ బెల్లం వేసి లడ్డు కూడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీకు డైరెక్ట్ వండి పెడితే తినకపోవచ్చు, అట్లా ట్రై చేయండి. దీంతోపాటు పసుపు ఉందండి, నేను తీసుకురావడం మర్చిపోయాను ఇక్కడ మీకు చూపించడానికి. అది కూడా 30 కేజీస్ తెప్పించాను. ఈ నవారా కులాకారు పంపించారంటే పసుపు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మీకు ఎవరికైనా పసుపు కూడా కావాలంటే, కాకపోతే ఆయన పచ్చి పసుపునే పట్టించారు మిల్లో. నా దగ్గర ఈ పొలంలో హార్వెస్ట్ చేసే పసుపు నేను ఇంకొక 1 weekలో హార్వెస్ట్ చేస్తాను. ఒక 50 కేజీల వరకు రావచ్చండి. అక్కడక్కడ బెడ్స్ మీద పెట్టాను. ఈ పసుపుని పచ్చి పసుపు కొమ్ముల రూపంలో ఎవరికైనా కావాలంటే సేల్ ఉంటుంది నా దగ్గర. లేదు, ఈ పసుపుని తురిమి చిన్న చిన్న పీసెస్ చేసి మేము ఇంట్లో మా చేత్తో నీడలో బాగా ఆరబెట్టేసి లైట్గా కొంచెం కచ్చపిచ్చ దంచి, రోట్లో మెత్తగా అయితే దంచలేమండి, మన వల్ల కాదు. ఆ దంచిన ఆ మురుమురుగా ఉంటుంది. దాన్ని మాకు మియాపూర్ దగ్గరలో రోకలు తయారు చేసి, అదే ఒక పెద్ద రోడ్ తయారు చేసి ఆ రోకలతో దంచే మిషన్ ఒకటి దొరికిందండి నాకు. సేమ్ మన చేత్తో చేస్తే ఎలా ఉంటుందో కానీ మిషన్ అనమాట, అంటే పవర్తో నడుస్తుంది. అలాంటి రోకళ్ళతో దంచే మిషన్లో నేను ఆ పసుపు తయారు చేపిస్తాను పాత పద్ధతిలో. కంప్లీట్ ప్రాసెసింగ్ అనమాట, అంటే నేను పెంచిన కాడి నుంచి పసుపు తయారయ్యే వరకు. అది ఇంకొక 1 weekలో రెడీ అవుతుంది. ఇది ఉంది, అది ఉందండి, కాకపోతే కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇదేమో నేను తెప్పించిన తక్కువ రేట్ ఉంటుంది, మాది ఎక్కువ రేట్ ఉంటుంది. పసుపు మా దగ్గర హార్వెస్ట్ చేసిన పసుపు, పచ్చి పసుపు కొమ్ములు,
అండ్ దంచిన పసుపు, ఇంకా చామగడ్డలు నిలవ ఉంటాయి, బయటకు కూడా పంపిస్తాను నేను. లోకల్గా కాకుండా అవుట్స్కట్స్ కూడా చామగడ్డలు పంపించే కెపాసిటీ ఉంటుంది దానికి, అంటే అంత దూరం వచ్చే కెపాసిటీ. సో ఈ రైసెస్, ఈ కందులు, ఇంకా ఈ కందులు ప్రాసెసింగ్ చేసిన తర్వాత కందిపప్పు, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, మాకు మెసేజ్ చేయండి.